ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ప్రకటన చేశారు. భూమి మీద తన వ్యాపార సామ్రాజ్యం చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోనే ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం వాడుతున్న చాట్ బాట్లు, ఏఐ టూల్స్ నడవాలంటే భారీ డేటా సెంటర్లు, వేల టన్నుల విద్యుత్, కూలింగ్ సిస్టమ్స్ అవసరం. భవిష్యత్తులో ఈ అవసరాలు భూమిపై తీరవని గ్రహించిన మస్క్ ఏకంగా స్పేస్లోనే ఏఐ వ్యవస్థను నడపాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏకంగా 10 లక్షల ఉపగ్రహాలను కక్షలోకి పంపడమే తన లక్ష్యమని మస్క్ ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్టు కోసం తన స్పేస్ ఎక్స్ మరియు ఏఐ సంస్థలను విలీనం చేసి త్వరలోనే భారీ ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతరిక్షంలో డేటా సెంటర్లను ఉంచడం వల్ల సౌరశక్తిని నేరుగా విద్యుత్గా మార్చుకోవచ్చు. దీనివల్ల భూమిపై పవర్ గ్రిడ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఈ ప్లాన్ వినడానికి బాగానే ఉన్నా దీని వెనుక అత్యంత క్లిష్టమైన సవాళ్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డేటా సెంటర్లు పనిచేసేటప్పుడు విపరీతమైన వేడిని విడుదల చేస్తాయి. భూమిపై అయితే గాలి లేదా నీటితో చల్లబరచవచ్చు. కానీ శూన్యం ఉన్న అంతరిక్షంలో కంప్యూటర్ చిప్లు వేగంగా ఓవర్ హీట్ అయ్యి కాలిపోయే ప్రమాదం ఉంది. ఈ థర్మల్ మేనేజ్మెంట్ సమస్యను మస్క్ ఎలా అధిగమిస్తారు అనేది ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. కేవలం వేడి మాత్రమే కాదు, మస్క్ పంపబోయే 10 లక్షల శాటిలైట్లతో అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 10,000 స్టార్లింక్ ఉపగ్రహాలు కక్షలో ఉన్నాయి. రేపు లక్షల సంఖ్యలో పెరిగితే ఏదైనా ఒక చిన్న ఉపగ్రహం విఫలమైనా అది చైన్ రియాక్షన్ లాగా ఇతర శాటిలైట్లను ఢీకొట్టి స్పేస్ డెబ్రిస్ సృష్టించే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే భవిష్యత్తులో శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థే కుప్పకూలిపోవచ్చు. ఏదేమైనా అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడం మస్క్ స్టైల్. మరి మస్క్ ఏఐ సామ్రాజ్యం అంతరిక్షంలో జెండా పాతేస్తుందా, లేక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నట్టు భారీ విపత్తుకు దారితీస్తుందా అన్నది వేచి చూడాలి.